క్రీస్తునందున ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందున ప్రియులారా, ఈరోజు చాలా ఆసక్తికరమైన, అమూల్యమైన, విశేషమైన దేవుని యొక్క వర్తమానం అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. విశేషమైన ఎందుకనంటే, యిర్మీయా గ్రంథం 52 అధ్యాయాలలో ఒక అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వంశముని గురించి నన్ను చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటే నిజంగా నా హృదయం ఎంత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించిందంటే, ప్రియులారా, ఇది మనలను మాత్రమే కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన యెహోవా దేవుడిని ఆశ్చర్యపరిచిన సంఘటన, నిజ సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయంలో రాసి ఉంచాడు. ఇది కేవలం ఈ వంశం గురించే, వీరు కోసమే కేటాయించబడింది, వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. ఎవరు ఈ వంశము కలిగిన వారు? ఈ వంశముగా పిలువబడుతున్న వారు ఎవరు? నామిడికల్ లైఫ్ కలిగిన వీరు, అంటే సంసార జీవులుగా పిలువబడుతున్న వీరు. వీరి యొక్క ఆధ్యాత్మిక జీవన విధానం ఏంటి? వీరి యొక్క ఆధ్యాత్మిక జీవన శైలి ఏంటి? వీరి నుండి మనం ఏం తెలుసుకోవాలి? వీరి నుండి మనం ఏం నేర్చుకోవాలి? వీరి నుండి మనం పాఠాలు ఏం తెలుసుకోవాలి? వీరి నుండి మనం ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా జీవించాలనేది మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. చూడండి ప్రియులారా, వీరు యూదులు కాదు, ఇజ్రాయేలు కాదు, దేవుని యొక్క జనాంగం కానే కాదు. వీరు ఎవరంటే అన్య జనాంగం. అన్య జనాంగం వల్ల వీరు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా ఆదర్శవంతమని, ఆనందదాయకమని మనం తెలుసుకోవాల్సిన వారమేమో ప్రియులారా. చూడండి, మాట తప్పని వారు, మనమ తిప్పని వారు, గీచిన గీత దాటని, అనగా రేఖ దాటని రేఖాబీయులే ఈ వంశము కలిగిన వారు. ప్రియులారా, మనం అనేక వంశాల గురించి, అనేకుల గురించి మనం విన్నాము, ధ్యానం చేశాం. కానీ ఈ రోజు మీరు వింటున్నటువంటి వర్తమానం, ఇది ఒకవేళ మీరు మొదటగా కొత్తగా విని ఉండవచ్చు, కొంతమంది విని ఉండవచ్చు, కొంతమంది ఇదే మీరు తెలుసుకుంటున్న వారి ఉండవచ్చు. కానీ దేవుడు మన అందరితో స్పష్టంగా, సూటిగా, తేటగా మాట్లాడుతున్నది ఏంటంటే, వీరు ఎంతగా విధేయత చూపించారో చూడండి. మనం నేర్చుకోగలుగుతున్నాం. నిజంగా ప్రియులారా, వీరి నుండి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి, మన జీవిత విధానం మార్చుకోవాలి. రండి, పరిశుద్ధ గ్రంథం నుండి మనం దేవుని యొక్క వాక్య విలువలకు వెళ్దాం. యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనం ఒక వాక్య భాగం చదివిన తర్వాత మనం ముందుకెళ్దాం. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారుడు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చరు గాని ఈ ప్రజలు నా మాట వెనుక ఉన్నారు. చూడండి ప్రియులారా, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రికి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చరు గాని ఈ ప్రజలు నా మాట వెనక ఉన్నారు. అంటే మాట వింటున్నవారు ఉన్నారు, మాట విననవారు ఉన్నారు. పిల్లలారా చూడండి, ఉదాహరణకు చెప్తున్నాను. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి. ఉదాహరణకి మా బాబు ఉన్నాడు, సామ్యూల్ రదర్ఫర్డ్. వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బాగా చదువుతున్నాడు. వాడు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్తున్నాడు, క్రమం తప్పకుండా ట్యూషన్కి వెళ్తుంటాడు, క్రమం తప్పకుండా హోంవర్క్ చేస్తుంటాడు. వాడు మంచిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకుంటున్నాడు స్కూల్లో. వీడు ఉన్నాడు సామీర్ బాబు. వీడు ఒకవేళ చదవలేదు అనుకోండి, వీడు మంచిగా చదవకుండా, స్కూల్కి వెళ్ళకుండా డల్లగా ఉంటూ యాక్టివ్గా లేకుండా ఉన్నాడు అనుకోండి. నేను ఏం చెప్తాను, వాడు చక్కగా చదువుకుంటున్న వాడిని చూసి, వాడిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోరా, వాడిని చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకోరా, వాడు చూడు ఎంత క్రమంగా స్కూల్కి వెళ్తున్నాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, బాగా యాక్టివ్గా చక్కగా ఉన్నాడు, నువ్వేంట్రా ఉన్నావని నేను వాడిని గద్దిస్తాను, హెచ్చరిస్తాను, తిడతాను, కోపం వస్తే కొడతాను. అంటే బుద్ధి కలిగిన వాడిని చూపించి బుద్ధి లేని వాడికి బుద్ధి నేర్పడమే ఈ యొక్క సారాంశం ఉందని నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఎవరు బుద్ధి కలిగిన వారు, ఎవరు బుద్ధి లేని వారు, ఎవరు మాట వింటున్నవారు, ఎవరు మాట వినడం లేదు, ఎవరు నీతిగా నడుచుకుంటున్నారు, ఎవరు నీతిగా నడుచుకోవడం లేదు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిజాయితీ కలిగి జీవించడం లేదనేది నేను ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి ప్రియులారా, వీరంట ఎవరు? రేకాబు కుమారుడైన యెహోనాదాబు యొక్క కుమారులు తమ తండ్రి తమకి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చరే గాని ఈ ప్రజలు నా మాట వెనక ఉన్నారు అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఎవరు ఆజ్ఞను నెరవేర్చారు, ఎవరి ఆజ్ఞను పొందుకున్నారు అనేది మనం చూద్దాం. చూడండి ప్రియులారా, యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాం. యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి
త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. ప్రియులారా చూడండి, మనం చూసినట్లయితే దేవుడు యిర్మీయాని పిలుస్తున్నాడు. ఏమని? ఇదిగో యోషియా కుమారుడు యోధారాజైన యెహోయాకీము దినములలో, యోధారాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోయాకీము దినములలో యెహోవా దేవుడు యిర్మీయాని పిలిచి ఏమంటున్నాడంటే, యిర్మీయా అంటే చిత్తము ప్రభువు అంటున్నాడు యిర్మీయా. వెంటనే ఏమన్నాడంటే, ఇదిగో నీవు రేఖాబీల యొద్దకు పోయి, ఇదిగో వాళ్ళ పలానా చోట పలానా ప్రాంతంలో ఉన్నారు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని పిలిపించి యెహోవా మందిరములోని గదిలోనికి వారిని తీసుకుని వచ్చి నువ్వు వారికి ఏం చేయాలంటే త్రాగడానికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. చూడండి ప్రియులారా, బాగా అర్థం చేసుకోండి. త్రాగుటకు ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా ఇప్పుడు యిర్మీయా ఏం చేశాడు? వెళ్ళాడు రేఖాబీల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏం చేశాడు? యెహోవా మందిరం దగ్గరికి తీసుకొచ్చి యెహోవా మందిరంలో గదులు, చూడండి ప్రియులారా, మందిరంలో మనకి పక్కన రూములు ఉంటాయి, గదులు. ఆ దినాలలో కూడా మందిరంలో పక్కన గదులు ఉండేవి. ఇవి ఎవరి అంటే ప్రధానులు, ప్రధాన యాజకులు, లేవీయులు ప్రధానులు ఉండడం కోసం, నివసించడం కోసం. అంత మాత్రం కాకుండా కొన్ని అర్పణలు, ధాన్యార్పణలు, నూనె యొక్క కొన్ని తైలాలు, కొన్ని సామాగ్రి ఉండడం కోసం గదులు ఉంటూ ఉండేవారు అన్నమాట. అయితే ఆ గదులలో ఒక గదిలోనికి, అంటే ఏ గది చూడండి, ద్వారపాలకుడును షల్లూము కుమారుడనైన మైసయా గదికి పైగా ఉండెను. అప్పుడు ఆ గదిలోనికి ఎవరిని తీసుకుని వచ్చాడంటే యిర్మీయా రేఖాబీలను తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? చూడండి పిల్లలు, ఇక్కడ చూడండి, మనం 3వ వచనం చూద్దాం. నేను యిర్మీయా కుమారుడు యజనన్యా మనవడునైన అబిజ్జనియాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబీకులను అందరినీ తోడుకుని వచ్చితిని. యెహోవా మందిరములో దైవజనుడగు యగ్దల్యా కుమారుడైన అనాను కుమారుల గదులలోనికి వారిని తీసుకుని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడనైన మైసా గదికి పైగా ఉండెను. చూడండి ప్రియులారా, నేను రేఖాబీల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా పిలిపించారు అందరూ కూడా రేఖాబీల్ని యిర్మీయా. మందిరంలో ఒక గదిలోని తీసుకొచ్చి ఆ పాత్రలు పెట్టి పాత్రలో ద్రాక్షరసం పోసి మీరు ద్రాక్షరసం త్రాగండి అని ఆ రేఖాబీలకు ఇచ్చినప్పుడు రేఖాబీలు మాట్లాడుతున్న మాట, రేఖాబీలు చెప్తున్న జవాబు ఏంటో చూడండి పిల్లరా, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. 5వ వచనం చూడండి. నేను రేఖాబీలు ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగండని వారితో చెప్పగా వారంటున్నారు, మా పితరుగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతత వారైనను ఎప్పుడునో ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షరసము త్రాగము. హల్లెలూయా. చూడండి ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నారో వాళ్ళు. ఎప్పుడో చెప్పినటువంటి రేఖాబు కుమారుడైన యెహోనాదాబు వారి కుమారులకు చెప్పిన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆ ఆజ్ఞలు చూస్తే నిజంగా మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఆ ఆజ్ఞలు పాటించే విషయంలో వీరు ఎంత విధేయత కలిగి జీవించారో, ఎంతగా లోబడి ఉన్నారో, ఎంతగా హద్దులు దాటకుండా నియమ నిష్టలు కలిగి జీవించారో వీరి నుండి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన వారమే ఉన్నాం. చూడండి, ఇప్పుడో రేఖాబు కుమారుడైన యెహోనాదాబు అంటే కుమారులకి ఆజ్ఞాపించాడంట. పిల్లలు వీరు ఎవరంటే ఇశ్రాయేలు కాదు, దేవుని యొక్క జనాంగం కాదు, వీరు అన్యులుగా పిలువబడుతున్న వీరి నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, చూడండి వీరు ఏ జనాంగం, ఏ జాతి అంటే వీళ్ళు ఎవరంటే చూడండి, అబ్రహాముకి శారా చనిపోయిన తర్వాత అబ్రహాము హాగరు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని వివాహం చేసుకుంటాడంటే కెతూరాను వివాహం చేసుకుంటాడు. అబ్రహాంకి కెతూరుకు పుట్టిన సంతానం 6. మనకు తెలుసు, మనకు ఏముంటుందంటే మనం చూసినట్లయితే జమ్రాను, యోక్షాను, మేధాను, ఆ తర్వాత మిథ్యాను, అంత మాత్రం కావాలి ఇష్బాకు, సోహ, ఇలాగ 6 సంతానం కదా. ఈ 6 సంతానంలో మనం చూసినట్లయితే పిల్లరా మిథ్యాను అంటే సంతానం నుండి మిథ్యానులు వచ్చారు. ఈ మిథ్యానుల సంతానమే మిథ్యాను యొక్క సంతానమే యొక్క మన మోషే మామగారైనటువంటి ఇత్రోను కూడా మనం చూస్తాం. ఇత్రో కూడా మిథ్యానీయుడే, మిథ్యాని యొక్క వంశానికి చెందినవాడే. పిల్లలారా చూడండి, వీళ్ళు అన్య జనాంగంగా పిలువబడుతున్న వీరు ఇజ్రాయేలుతో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, ఎక్కడికి వచ్చారంటే విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. పిల్లలారా చూడండి, వీళ్ళు రేఖాబీలు. అసలు వీరు ఎవరంటే వీరి గురించి పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల మాత్రమే రాయబడి ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరో నేను మీకు స్పష్టంగా నేను చెప్తాను, ఇది మనం కంఠస్థం చేయాలి. 2 చోట్ల ఉంటుంది. ఎక్కడంటే మనకి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఏంటంటే చూడండి పిల్లరా, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూర పట్టణములో
నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునికి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించాలని ఉంటది. న్యాయాధిపతుల గ్రంథం 1:16 రెండోది మనం చూసినట్లయితే ప్రియులారా, మొదటి దినవృత్తాంతములు 2:55 ఉంటదంటే, ఎబ్బేజులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన తెరాతీయులను, షిమ్యాతీయులను, సూకోతీయులను, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టినటువంటి కేనీయుల సంబంధులని ఉంటది. ఇక్కడ అంటే న్యాయాధిపతుల గ్రంథం 1:16 మొదటి దినవృత్తాంతములు 2:55 వీరి గురించి స్పష్టంగా రాయబడింది. అంటే ఇక్కడ చూడండి ప్రియులారా, మోషే మామయ్య అయిన కేయిను కుమారులు, న్యాయాధిపతుల గ్రంథం 1:16 మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునికి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించరి. ఇక్కడ కేయిను అని ఉంది కదా, ఈ కేయిను అంటే ఎవరంటే కేనీలు అంటే కేయినీలు అన్నమాట, అంటే రేకాబీలు. అక్కడ మీరు అండర్లైన్ చేసుకుని రేకాబీలు అని రాసుకోండి. అంటే మోషే మామ కూడా ఈ జాతికి సంబంధించిన వాడని రేకాబీడు అని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వీరు ఎవరంటే పిల్లరా, వీళ్ళు మిద్యానీయులు, అన్ని జనాంగం అన్నమాట. అయితే వీరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క పాఠం ఏంటంటే చూడండి, ఇజ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వం వహిస్తున్న దినాలలో వారిని దేవుడు విడిపించడానికి మోషేను ఎన్నుకొని మోషే ద్వారా ఆ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వం వహిస్తున్నప్పుడు ఇజ్రాయేల్ వారి యొక్క మూలుగులు విని వారిని విడిపించిన దేవాది దేవుడు వీరు ఆ ఐగుప్తు దేశం నుండి పాలు తెనులు ప్రవహించు దేశానికి అంటే కనానుకు నడిపిస్తున్నటువంటి ఆ సమయంలో వీరి యొక్క యాత్ర కొనసాగిస్తున్నప్పుడు ఆ కానాను యాత్రలో వారు వెళుతున్నప్పుడు మోషే ఇజ్రాయేలు ఆ కానాను యాత్ర చేస్తా ఉన్నప్పుడు వెళుతూ ఉన్నప్పుడు మిద్యానీయులలో ఒక వర్గం ఏం చేసిందంటే, మోషే ద్వారా జరుగుతున్న అద్భుతాలు అంటే దేవుడు ఇజ్రాయేలుకి చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ యొక్క మిద్యానీయులలో ఒక వర్గం చూసి వీరే నిజమైన దేవుడు, వీరే గొప్ప దేవుడని ఆ నిజ దేవుని యొక్క ఆ యొక్క శక్తికి ఆకర్షితులై ఆ మిద్యానీయులో ఒక వర్గం ఇజ్రాయేలుతో కలిసి వీరందరూ కూడా కానానికి వెళ్ళిపోయారు అన్నమాట. ఆ కానానులోకి వెళ్ళిపోయిన వీరు ఎక్కడ నివసించారని ఒక చోట ప్రత్యేకంగా జీవించారని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. అంటే వీరు ఎక్కడికి వెళ్ళారంటే చూడండి, రేకాబీలు ఎవరంటే ఈ రేకాబీలు అన్య జనాంగం, వీరు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళారు. వెళ్ళిన వీరు ఒక ప్రత్యేకంగా జీవిస్తున్నారు. వీళ్ళు ఇజ్రాయేలు కాదు. వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే దేవాది దేవుడు అంటే నిజ దేవుడికి ఆకర్షితులై వీరి దేవుడే గొప్ప దేవుడు, వీరి దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకుని విశ్వసించి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయేలుతో పాటు మోషేతో పాటు కానానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నవారే ఈ యొక్క రేకాబీలు. చూడండి ప్రియులారా, ఈ రేకాబీల నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక రోజు యోధా ప్రజలకి బుద్ధి చెప్పడం కోసం, యోధా ప్రజలకి వీళ్ళ గురించి చూపించి బుద్ధి నేర్పడం కోసం. ఎందుకంటే ఈ ప్రజలు నా మాట వెనక ఉన్నారు. ఎందువల్ల నేను వీరి జీవితాల్లో, నా బిడ్డల జీవితంలో ఎన్నో మేలు చేశాను, ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చేశాను, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాను, ఆకాశం నుండి మన్నాను కురిపించాను, బండను నేను నీళ్లు రప్పించాను, ఎన్నో సూచక క్రియలు కుమారుడైన యెహోనాదాబు యొక్క కుమారులు ఆజ్ఞ పాటించారని దేవుడు ఆశ్చర్యపోయి వారిని పిలిపించి మందిరములో వారికి చూపించి బుద్ధి చెప్పడం కోసం ద్రాక్షరసం పోసి త్రాగమన్నప్పుడు వీళ్ళు ద్రాక్షరసం త్రాగకుండా నీ నిష్ఠలు కలిగి వాళ్ళు ఎంత క్రమంగా విధేయత కలిగి జీవించారో మనకి ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రియులారా చూడండి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు, రేకాబు యొక్క కుమారుడు యెహోనాదాబు. యెహోనాదాబు ఏమి చేశాడంటే తమ కుమారులకి చెప్పాడు, రే మీరు ఏమి చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ రాసి ఉంచాడు. చూడండి ఏమన్నారంట, కింద చూసినట్లయితే 7వ వచనంలో, మరియు ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు ఏమంటారంటే, మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునో ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనక మేము ద్రాక్షరసము త్రాగము. 7వ వచనం చూడండి, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కొండనే కూడదు, మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్యవంతులగునట్లు గుడారములలోనే మీరు నివసించవలను. హల్లెలూయా, నివసించవలనని అతడు మాకు ఆజ్ఞాపించును. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగడము లేదు.
మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనట లేదు, ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుకోవడం లేదు, విత్తనములు చల్లడం లేదు, గుడారములలోనే నివసించుచున్నాము. హల్లెలూయా. చూడండి, రేకాబు కుమారుడని యెహోనాదాబు, రేకాబు చెప్పి చనిపోయాడు రేకాబు. ఈ యెహోనాదాబు ఇప్పుడు ఏం చేస్తుందంటే తమ యొక్క సంతానానికి, అంటే తమ బిడ్డలకి చెప్తున్నాడు, రే ఇదిగో నా తండ్రి ఈ విధంగా చెప్పాడు. ఏమని? మీరు పరవాసం చేయి దినాలలో మీరు దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే, మీరు మీ జీవన విధానం ఎలా కొనసాగించాలంటే, మీరు ద్రాక్షరసము త్రాగకూడదు, ఇడ్లు కట్టుకొనకూడదు, విత్తనములు విత్తకూడదు, ద్రాక్ష తోటలు నాటకూడదు. మీరు పరవాసం చేయ దినాలలో దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే మీ రోజులు మీ దినాలన్నీ కూడా గుడారములలోనే నివసించాలని కొన్ని ఆజ్ఞలు, ఒక ఇంచుమించుగా 4-5 ఆజ్ఞలు, ఈ 5 ఆజ్ఞలు ఎవరికి? ఈ రేకాబీరికి యెహోనాదాబు చెప్పి, రేకాబు చనిపోయాడు, యెహోనాదాబు కూడా చనిపోయాడు. యెహోనాదాబు చనిపోయి 250 సంవత్సరాల పైనే అయినటువంటి సంఘటన. అంటే యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయానికి యెహోనాదాబు చనిపోయి 250 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా వీరు క్రమం తప్పకుండా ఆ ఆజ్ఞను అనుసరిస్తూ కట్టడలు గైకొని నీతిగా నిజాయితీగా జీవిస్తూ వాళ్ళ ఒక కట్టడ కలిగి నియమనిష్టలు కలిగి జీవించారంటే వీరు మనకి ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. చూడండి, ఒక మానవ మాతృడు యెహోనాదాబు చెప్పిన మాటలు కేవలం ఆజ్ఞలకు వాళ్ళు తూచ తప్పకుండా పాటించారు. ఏమి చెప్పాడు? మీరు ద్రాక్షరసం త్రాగకూడదు, ఇండ్లు కట్టుకోకూడదు, భూములు కొనుక్కోకూడదు, విత్తనాలు విత్తకూడదు, మీరు ఏమి సంపాదించకూడదు, మీరు బ్రతికినంత కాలము కూడా గుడారాలలోనే నివసించాలని చెప్పిన మాటకు విధేయత చూపించిన బిడ్డలు నిజంగా ఎంత మాదిరిగా జీవించారు చూడండి పిల్లరా. రేకాబీయులు, ఈ రేకాబీయులంట గుడారాలలోనే నివసించారంట, వీళ్ళు ఇల్లు కట్టుకోలేదంట. చూడండి, వీళ్ళు యెరూషలేము వచ్చిన తర్వాత చూడండి పిల్లరా, మనం చూసినట్లయితే 11వ వచనం, అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనుల దండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటే గనక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పి. యెరూషలేములో ఎందుకు వచ్చారంటే మనం చూసాం కదా, దేవుడు చేసిన కార్యాలను చూసి వాళ్ళు ఒక వర్గం వచ్చేసారని ఈ యొక్క యెరూషలేములో కాపురం ఉంటున్నారని మనం చూసాం కదా. ఆ రీతిగా వచ్చిన వాళ్ళు వారి యొక్క పితరుడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు చెప్పిన యొక్క ఆజ్ఞలు వాళ్ళు తూచ తప్పకుండా పాటించుకుంటూ వచ్చారంట. నిజంగా వాళ్ళు బ్రతికినంత కాలం కూడా వాళ్ళంటే ద్రాక్షరసం త్రాగలేదంట. అంతకాలం కూడా వాళ్ళు ద్రాక్షరసం త్రాగకుండా, వాళ్ళు త్రాగుడు జోలికి వెళ్లకుండా తాగకుండా ఉన్నారంటే ఎంత చెప్పుకోదగిన విషయం చూడండి పిల్లరా. అందుకని దేవుడు వాళ్ళు పరీక్షించిన ఈ దేవుడు ఏం చేశాడు? యిర్మీయా, నువ్వు రేకాబు యొద్దకు వెళ్ళి వారిని పిలిపించి మందిరంలోనికి పిలిచి ఒక గదులను కూడా తీసుకెళ్ళి తాగడానికి నువ్వు పాత్రలో ద్రాక్షరసం వేసి త్రాగండి అంటే లేక అవకాశం వచ్చింది. ఎన్నాళ్ళు తాగొద్దని మా పితరుడు రేకాబు చెప్పాడు, యెహోనాదాబు చెప్పాడు, దేవుడు సేవకుడే చెప్తున్నాడు తాగితే తప్పేంటని కొంత మందు తాగలేదని వాళ్ళ ప్రియులారా. తాగకుండా వాళ్ళు ఎంత నిక్కర్చిగా కర్రాఖండిగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనం ఆ రీతిగా ఉంటున్నామా? దేవుని మాటకి విధేయత చూపిస్తున్నామా? దేవుని మాట మనం వింటున్నామా? చూడండి వాళ్ళు ఎంత మాదిరిగా ఉన్నారో. ద్రాక్షరసం త్రాగలేదంట. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు? విత్తనాలు విత్తొద్దు, భూములు కొనుక్కొద్దు అన్నాడు, ఇల్లు కట్టుకోవద్దు అన్నాడు, గుడారాల్లో నివసించన్నాడు. పిల్లరా, నేను కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటే ఆ రూట్ల పక్కన నాకు కనపడతా ఉంటారు. గుడారాలు వేసుకుని, టెంట్లు వేసుకుని బాతులు మేపేవాళ్ళు, కొంగలు మేపేవారు, పెట్టలు పట్టుకునే వాళ్ళు, గొర్రెలు మేకలను మేపుకుంటూ అక్కడక్కడ ఉండి, అంటే వాళ్ళు కొద్ది రోజులు అక్కడ ఉంటారు, 2-3 రోజులు ఉంటారు. మళ్ళా మరుసటి రోజు కానీ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్తే వాళ్ళు అక్కడ ఉండరు. అంటే వాళ్ళకి స్థిర నివాసం లేదు. అంటే అక్కడ టెంట్ గుడారం వేసుకున్నారు, మళ్ళీ మరొక చోటకి మళ్ళీ వలస వెళ్ళిపోతున్నట్లుగా సంసార జీవులు కదా అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి నాకు ఈ రేకాబీలు గుర్తొస్తుంటారు నాకు అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి స్థిర నివాసం లేదు, వాళ్ళు ఎక్కడికక్కడ అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిగా వీళ్ళకి స్థిర నివాసం లేదు, ఇల్లు కట్టుకోవడం లేదు, భూములు కొనుక్కోవడం లేదు. వీళ్ళు చూడండి పిల్లరా, ఒకవేళ రేకాబు కుమారుడని యెహోనాదాబు చెప్పి చనిపోయి 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు క్రమం తప్పకుండా ఆజ్ఞలు పాటించుకుంటా వస్తూ ఉంటే వారి యొక్క సంతానం, అంటే వారి యొక్క కొడుకులు కానీ కూతుర్లు కానీ వాళ్ళ తండ్రులకి చెప్తా ఉంటే, డాడీ రేకాబు తాతయ్య, యెహోనాదాబు తాతయ్య వాళ్ళు ఆ టైంలో చెప్పారేమో డాడీ, కానీ మనం ఇల్లు కట్టుకుందాం డాడీ, వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, మనం ఇల్లు కట్టుకుందాం డాడీ, మనకి ఎంత స్థలం ఉంది, ఏదైనా నాటుకుందాం డాడీ, చక్కగా విత్తనాలు ఎత్తుకుందాం, పంటలు పండించుకుందాం, భూమి కొనుక్కుందాం డాడీ, మనకంటూ సంపాదన లేకపోతే ఏంటి డాడీ, మనం ఎలా చూస్తారా డాడీ అని తండ్రికి చెప్పినప్పుడు కూడా తండ్రులు పిల్లలకి చెప్పిన విధానం ఏంటో తెలుసా? ఒరే, మనకి ఇల్లు కట్టుకోవడం కాదురా, మన భూములు కొనుక్కోవడం కాదురా, మనం సంపాదించుకోవడం కాదురా, మనమంతా కూడా మన తండ్రి రేకాబు కుమారుడు యెహోనాదాబు గుడారాల్లోనే నివసించమన్నాడు రా.
ఇదే మనకి ఈ జీవన విధానంరా, మనం ఇలాగే బ్రతకాలని వాళ్ళ బిడ్డలకి చెప్పడం, ఈ విధంగా కొనసాగుతూ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇర్మియా కాలానికి కూడా వాళ్ళు ఎంత మాదిరికరంగా జీవించారంటే ఇది నిజంగా స్ఫూర్తిదాయకంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఆదర్శవంతంగా ఉన్నారంటానికి మనం చెప్పుకోవాల్సిన విషయం పిల్లరా. చూడండి పిల్లరా, వీరు భూములు గుడారాలో నివసించారంట. చూడండి, గుడారం దేనికి గుర్తుగా ఉందో మనకి చూడండి పిల్లరా. అబ్రహాం గుడారాలోనే జీవించాడు, ఇస్సాకు గుడారాలోనే జీవించాడు, యాకోబు కూడా గుడారాలోనే జీవించాడు. అంటే ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యం. మనం ఆ రాజ్యంలోకి చేరాలంటే స్థిరమైన నివాసం మనకు అక్కడ ఉంది కాబట్టి మనం ఈ లోకంలో ఏది ప్రాముఖ్యం కాదని వారు గుర్తెరిగారు కాబట్టి, సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞను వారు పాటించారు. అందుకని దేవుడు ఆశ్చర్యపోయి ఎంతగా దుఃఖపడుతూ బాధపడుతూ, ఇదిగో రేకాబు కుమారుడు యెహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు వారు తూచ తప్పకుండా పాటించారు, నడుచుకుంటున్నారు. కానీ ఈ ప్రజలు అనగా నా ప్రజలు నా మాట వినకట్లేదయ్యా అని దేవుడు బాధపడుతూ ఉన్నాడంటే. చూడండి పిల్లరా, 12వ వచనం కూడా చూసినట్లయితే, అంతటి యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను, ఇశ్రాయేలు దేవుడును యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యోధా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి. కానీ నేటి వరకు, అంటే ఇప్పటి వరకు కూడా తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకుండా ఉన్నారు. అయితే నేను పెందలకడని లేచి మీతో బహుగా శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వెనక ఉన్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన సేవకులందరినీ కూడా మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ కీలును చక్కపరుచుకుని ఎరలను, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండి ఎరలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితని గాని మీరు చెవియొగ్గ నా మాట వినకపోతరి. చూసారా పిల్లరా, ఎంత బాధపడుతున్నాడు. రేకాబు కుమారుడని యెహోనాదాబు కుమారుడు తమ తండ్రికి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చరు కానీ ఈ ప్రజలు నా మాట వెనక ఉన్నారు. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట. చూడండి, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదంటండి, సెంటు భూమి కూడా కొనుక్కోలేదంట, వద్దనుకున్నారంట. వాళ్ళు అలాగా నీతిగా గుడారలో జీవిస్తూ ఆ చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికారు వాళ్ళ జీవనం. వాళ్ళు చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. చూడండి పిల్లరా, ఇక్కడ మన పిల్లరా మనం వీరి గురించి తెలుసుకుంటే, వీళ్ళు అన్యులుగా పిలువబడుతున్న వీరు. చూడండి, వీళ్ళు అసలు రేకాబీలు అన్న మాటకు అర్థం ఏంటంటే పిల్లరా, రేకాబీలు మన కొద్ది మాటలు మీకు చెప్తాను. రేకాబీలు అన్న మాటకు అర్థం ఏంటంటే స్వారీ చేయవారని అర్థం. ఎవరంటే స్వారీ చేయవారు. దేని మీద స్వారీ చేయవారు? గుర్రం మీద స్వారీ చేయవారు. అంటే గుర్రం మీద స్వారీ చేయవారు అన్నటువంటి ఆ మాట వీరికి నిజంగా ఈ పేరు వాళ్ళకి చాలా స్పష్టం, వాళ్ళకి కేవలం వాళ్ళకి తగ్గ పేరు అన్నమాట అది. ఎందుకు చెప్తున్నానంటే, గుర్రం మీద స్వారీ చేయటం అంటే ఏంటంటే పిల్లరా, గుర్రం మీద ఉన్న వ్యక్తికి, అంటే గుర్రానికి తనకి కూడా సమతాస్థితి ఉండాలి, లేకపోతే బ్యాలెన్స్ లేకపోతే పడిపోతారు. స్వారీ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే దీనికి దేనికి గుర్తుగా మనకు కనబడుతున్న గుర్రం అంటే వేగంగా వెళ్తున్నట్లు, లేకపోతే ఏదైనా ఒక పరుగు పందులో ఉన్నట్టు, ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు, ఒక గమ్యానికి చేరేటట్టుగా మనకి కనబడతా ఉంటాయి. అంటే వీరు ఒక పరుగు పందులో, అంటే వాళ్ళు ఒక యుద్ధం చేస్తున్నట్లుగా, ఒక పోరాడుతున్నట్లుగా, వాళ్ళు ఏదో ఒక గమ్యం, ఒక గురి చేరాలనే ఉద్దేశంతో, నిరీక్షణ కలిగి ఒక విశ్వాసంతో వెళ్తున్నట్లుగా మనకు కనబడతా ఉంటారు. చూడండి పిల్లలు, వీళ్ళు అన్యులు కదా, ఆ దినాల్లో విద్యార్థులుగా ఉన్నటువంటి వారు నిజంగా వాళ్ళు నిజ దేవుడిని తెలుసుకోకముందు విగ్రహారాధన చేసి ఉండవచ్చు. విగ్రహారాధన చేసిన వాళ్ళు ఎంతో నిక్కర్చుగా భక్తి చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నిజ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆ దేవుడికి ఆకర్షితులై వారి యొక్క తండ్రి రేకాబు కుమారుడిని యెహోనాదాబు చెప్పిన మాటలు విధేయత చూపించి వాళ్ళు ద్రాక్షరసం త్రాగడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, భూములు కొనుక్కోవడం కానీ, విత్తనాలు విత్తడం కానీ ఇవి లేకుండా గుడారాలను నివసిస్తూ ఎంత నిక్కర్చుగా బ్రతికారంటే వీరి యొక్క భక్తి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. పిల్లల చూడండి, అన్యులుగా పిలువబడుతున్న వారు ఎంత పద్ధతిగా ఉంటారో ఒకసారి మనం ఆలోచించండి. క్రైస్తవులుగా ఉన్నాం మనం, దేవుని మందిరానికి వెళ్తున్నాం మనం, భక్తులు అనుకుంటాం కానీ, విశ్వాసులు మనం అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. కానీ నిజంగా వారు ఉన్న భక్తి అన్యుల్లో చూస్తే అసలు మనం ఎంత సిగ్గు తెచ్చుకోవాలా. అన్యులు చాలా మంది చూడండి పిల్లరా, అన్యులుగా పిలువబడుతున్న వారు చాలా కొన్నిసార్లు అంటే వారు నిజమైన దేవుడిని తెలుసుకోకపోయినా, ఆ దేవుడు నిజమైన దేవుడిని వాళ్ళకి తెలియకపోయినా కానీ ఆ శక్తి కన్నా గొప్ప శక్తి దేవుడు ఉన్నాడని తెలుసుకోపోయిన వాళ్ళు ఎంత మాదిరికరంగా ఉంటారంటే, వాళ్ళు 40 రోజులు కొంతమంది మాలేస్తుంటారు. చూడండి వాళ్ళు ఎంత నిక్కచ్చుకుంటారు. తెల్లవారుజాములు లేస్తారు, వాళ్ళు ఉదయకాలమే లేస్తారు, చల్లి స్నానం చేస్తారు, తడి బట్టలతో వాళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. లేదంటే కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో భక్తి చేసే విషయం నిష్టగా ఉంటారు. వాళ్ళు అంటే నిజమైన దేవుడు కాకపోయినా
వారు సత్యాన్ని తెలుసుకోకపోయినా కానీ వారు ఏదో అలా నమ్ముకుంటున్నా కూడా కానీ వాళ్ళు అంత భక్తి కరెక్ట్గా ఉంటే నిజ దేవుడు తెలుసుకున్న మనం, శక్తి గల దేవుడు, లోక రక్షకుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే నిజమైన దేవుడిని తెలుసుకున్న మనం నిజ ఆలోచించండి ప్రియులరా. కాబట్టి అన్యులు, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు కూడా కొంతమంది వ్యక్తులు చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇజ్రాయేల్ చూసి కాదు, అన్యులనే. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఇజ్రాయేల్లో ఇంత విశ్వాసం నేను చూడలేదంటాడు, కనుగొనలేదంటాడు శతాధిపతిని చూసి. అంత మాత్రమే కాకుండా ఒక స్త్రీని చూసి, కనాను స్త్రీ, ఆమె సురేఫెనికే వంశస్థురాలు, ఈమెకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే అమ్మా నీ విశ్వాసం గొప్పదంటాడు. అన్యులు చూసి దేవుడు మెచ్చుకున్నాడు. చూడండి, 10 మంది శుద్ధలేరు కారా, ఈ అన్యుడు తప్ప అంటాడంటే ఏంటి? 10 మంది శుద్ధయ్యారు కానీ ఎవరో తిరిగి రాలి, ఈ అన్యుడు తిరిగి వచ్చాడు. ఈ అన్యుడు తిరిగి వచ్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అంటే చూడండి ప్రియులరా, అన్యులు మనకి కనబడుతున్న సమాజంలో కనబడుతున్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు పరిశీలించండి. ఎంత కరెక్ట్గా, ఎంత వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారో, వాళ్ళ భక్తి కరెక్ట్ కాకపోయినా కానీ నిజ దేవుడు తెలుసుకున్న మనం ఎంత భక్తి చేయాలి, ఎంత మనం శక్తివంతులుగా ఉండాలి, ఎంత మాదిరికరమైన జీవితం జీవించాలి, ఎంత మనం దేవుడికి ఇష్టానుసారంగా జీవించాలి మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. చూడండి, రేకాబీలు అన్న మాటకు అర్థం ఏంటంటే గుర్రం మీద స్వారీ చేయవారు. నిజంగా వీళ్ళు అటువంటి మాదిరికరమైన జీవితం జీవించారు ప్రియులారా. కొన్ని విషయాలు కానీ మీకు చెప్తూ ఉంటాను చూడండి. రేకాబు అనగా స్వారీ చేయవారు అని అర్థం. రెండోది ఏంటంటే, ఇప్పుడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఉన్నాడు కదా, యెహోనాదాబు యొక్క కుమారులకి అందరికీ కూడా ఆజ్ఞలు పాటించమని చెప్పాడు కదా. ఈ యెహోనాదాబు అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఘనుడు అని అర్థం. ఏమర్థం? యెహోవా గనుడు. అంటే రేకాబు తన కుమారుడికి ఏమని పెట్టాడంటే యెహోవా గనుడని పెట్టాడు. అంటే అతను భక్తి కలిగి జీవించాడు. దేవుడు గనుడైన దేవుడు కాబట్టి నా కొడుకు కూడా ఘనంగా జీవించాలని యెహోవా గనుడు అనే పేరు యెహోనాదాబు అని పేరు పెట్టాడు. యెహోనాదాబు అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా గనుడు. అంటే దేవుడు నమ్ముకున్నటువంటి మన జీవితం కూడా మనము కూడా ఘనంగా జీవించాలి, ఘనమైన కార్యాలు చేయాలి, గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, దేవుడికి ఘనత తీసుకురావాలా. నన్ను గణపరిచి వారు ఏందే నేను గణపరుతాను అన్నాడు. అంటే నీకు ఘనత, పేరు, ప్రఖ్యాతలు రావాలన్నా, నువ్వు దేవుడు నామానికి మహిమకరంగా జీవించాలన్నా మొదటగా నీవు దేవుని గణపరచాలి, దేవుడి కొరకు ఆసక్తి కలిగి జీవించాలి. ప్రియులరా చూడండి, యెహోనాదాబు అన్న మాటకి ఈయన అర్థం ఏంటంటే యెహోవా గనుడు అని అర్థం. చూడండి ప్రియులరా, ఈ యెహోనాదాబు మనం చూసినట్లయితే ప్రియులరా, దేవుని యొక్క సేవ చేయటం యందు దేవుని కొరకు ఎంత అభిలాష కలిగిన వాడో, ఆశ కలిగిన వాడో మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. చూడండి ప్రియులరా, యెహోనాదాబు అంట యెహోవాకు సేవ చేయటం యందు అత్యధికమైనటువంటి అభిలాష, కోరిక కలిగిన వాడంట. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో మనకు ఉంటుంది. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది ప్రియులరా. ఈ యెహోనాదాబు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే సేవ చేయటం విషయంలో, దేవుని కోసం నిలబడడంలో, పోరాడడంలో, పౌరుషం కలిగి జీవించడంలో యెహోనాదాబు చేసిన గొప్ప కార్యం ఏంటో మనకి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులరా, మనకి ఇజ్రాయేల్ దేశం మనం చూసినట్లయితే ఆ రోజుల్లో రాజైన యెరోబాము మరణించిన తర్వాత 10 గోత్రాల ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన ప్రతి రాజు కూడా చెడ్డవాడే. వాళ్ళందరిలో మరీ చెడ్డోడు ఎవరంటే ఆహాబు. ఎందుకు అంటే ఈ ఆహాబు ఎందుకు చెడ్డవాడుగా అయ్యాడంటే మీకు తెలిసిన విషయమే. దాని ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క భార్య యెజబెలు వల్లే. యెజబెలు ఎంత దుష్టరానంటే, భయంకరమైనటువంటి దుర్మార్గురాలంటే, ఆమె ఏదైనా ఒక దాన్ని చేయాలనుకున్నప్పుడు దేనికైనా తెగిస్తుంది అన్నమాట. అంత భయంకరమైన క్రూరురాలు. ఒక రోజు మనం చూసినట్లయితే ఆహాబు ఇంటి దగ్గర ఎలా ఉంటాడంటే దుప్పటి కప్పును పడుకుంటాడు, దుఃఖంతో ఉంటాడు. వచ్చి ఎవరు? ఆహాబు భార్య యెజబెలు. ఈమె ఇజ్రాయేల్ స్త్రీ కాదు, ఈమె సీదోను రాజు యొక్క కుమార్తె. ఈమె చేసిన గొప్ప గొప్ప చెడు పనులు ఏంటంటే ఈమె ఈ అబద్ధ దేవుడైనటువంటి బయలుదేవతను ఆరాధించేటట్టుగా చేసింది. అంటే వారి ఇంట నుండి వస్తా ఏం తెచ్చుకుందంటే ఈ దుష్టరాని. చాలా మంది స్త్రీలు పెళ్ళైనప్పుడు అమ్మాయిలు ఇంట నుండి సారి అంటారు కదా, ఏదైనా సామాన్లు, వస్తువులు, కొన్ని విలువైన వస్తువులు తెచ్చుకుంటా ఉంటారు అవసరమైనవి. వస్తా తల్లిగారి నుండి అత్తగారింటికి తెచ్చుకునే వస్తువులు, కొన్ని విలువైన వస్తువులు తెచ్చుకుంటారు, దాన్ని సారి అంటారు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాలు. అయితే ఈమె తెచ్చుకున్నది ఏంటంటే వస్తా తల్లిగారి నుంచి విగ్రహాలను తెచ్చుకొని, ఎక్కడ తెచ్చుకుంది? భర్త దగ్గరికి, ఆ దేశానికి, ఇజ్రాయెల్ దేశం తీసుకొచ్చి ఆ విగ్రహాలను పెట్టి విగ్రహారాధన ఏం చేసింది అంటే, ఆమె విగ్రహారాధన చేస్తూ భర్తను విగ్రహారాధన నడిపిస్తూ మొత్తం ఆ దేశాన్ని విగ్రహారాధన చేసేటట్టుగా, అంటే బయలుదేవతను ఆరాధించగా చేసేటువంటి దుష్టరాని ఎవరంటే ఈ యొక్క యెజబెలే. అంత మాత్రమే కాదు, నిజ దేవుణ్ణి దూషించి, దేవుడి దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలను చంపించి,
అందరూ కూడా దీన్నే బయలుదేవతను ఆరాధించేటట్టుగా చేసి అటువంటి ఆ కార్యకలాపాలు దుర్మార్గు పనులు చేసినటువంటి లేడీ ఎవరంటే యెజబెలు. అందుకని చాలామంది దేవుని యొక్క సేవకులు కూడా చాలామంది ఆ యొక్క దానికి భయపడి ఏం చేశారంటే గుహలో దాక్కునేటువంటి పరిస్థితి కలుగుతుంది. మనకి 2 రాజుల గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా మనకు కనబడతా ఉంటుంది. అంటే ఇటువంటి భయంకరంగా ఉన్నటువంటి లేడీని చూస్తే దేవుడు ఊరుకుంటా ఉంటాడా చెప్పండి? దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. చూడండి, ఒక రోజు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆహాబు అంటే రాజు అంటే యెజబెలు యొక్క భర్త ఒకరోజు దుప్పటి కప్పుకొని దుఃఖంతో ఉంటే బాధపడతా ఉంటే వచ్చి పిలుస్తుంది. ఏంటి నువ్వు అలా ఉన్నావంటే, ఏం చెప్తాను, ఇదిగో నాకు ఒక జరిగిన అతనన్న మాటను చూసి నాకు బాధ కలుగుతుంది అన్నప్పుడు, ఏంటి ఆ మాటను అడిగినప్పుడు ఏంటంటే, అతని ఇంటి ముందు పొలం, నాబాతు యొక్క పొలం ఉంటుంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట కావాలనుకున్నాడంట ఆహాబు. ఎప్పుడైతే కావాలనుకున్నాడో వెళ్ళి నాబాతు ఆ ద్రాక్ష తోట యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాబాతును అడిగినప్పుడు, నేను ఆ తోట ఇవ్వను, ఆ తోట నేను అమ్మను అన్న కారణం చేత, ఆ మాటకి ఎంతో బాధపడిపోయి వచ్చి ఇంటి దగ్గర పడుకున్న కారణం చేత, అప్పుడు అలా ఉన్నాడు ఏంటని యెజబెలు అడిగినప్పుడు యెజబెలుతో చెప్తున్నాడు, నాకు చాలా అవమానం కలిగింది, ఆ మాటను బట్టి నాకు దుఃఖంగా ఉందంటే. ఏంటని అడిగినప్పుడు, ఇదిగో నాబాతు ద్రాక్ష తోట అమ్మని అన్నాడు కాబట్టి నాకు బాధ కలిగిందంటే, అప్పుడు ఏమంటదంటే, నువ్వేం చింతించొద్దుకు, నువ్వేమీ బాధపడదు, నేను చూసుకుంటాను, ఇక పొలం నీకు దక్కేలా చేస్తానని చెప్పేసి చేయి తట్టి ఏం చేసిందంటే వెళ్ళి ఆ నాబాతు యొక్క ద్రాక్ష తోట యొక్క వివరాలు తెలుసుకొని ఆ గ్రామంలోని వ్యక్తులు కొంతమందికి ఉత్తరాలు రాసి కొంతమంది పెద్దవాళ్ళు పిలిపించి ఏం చేసిందంటే, ఇదిగో నాబాతు అనేవాడు దేవుని దూషిస్తున్నాడు, రాజును దూషిస్తున్నాడు, కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇదిగో మీరందరూ కూడా అతన్ని బయట పట్టణానికి తీసుకెళ్ళిపోయి రాళ్ళు కొట్టి చంపి మీరు ఈ విధంగా చెప్పండి అని ఆ ప్లాన్ చేసి ఆ నాబాతును చంపినటువంటి దుర్మార్గురాలు ఎవరంటే ఈ యెజబెలు. ఆ మంచి వ్యక్తిని నాబాతుని చంపించినటువంటి దుర్మార్గురాలు చేసినటువంటి ఈ సంఘటన చూసి దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దాన్ని చంపాలని, మొత్తం ఆహాబు ఆ యొక్క సంతానం అంతా నాశనం చేయాలని, ఆ విగ్రహార్థం లేకుండా చేయాలని దేవుడు ఎవరు లేపాడంటే యెహూ రాజును లేపాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం మనం 15వ వచనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ యెహూ రాజు ఏం చేస్తాడంటే విగ్రహారాధన లేకుండా చేయాలి, ఆహాబు సంతానం అంతా నాశనం చేశారని కంకణం కట్టుకుని వెళుతున్న టైంలో ఆ టైంలో ఎవరు ఎదుర్కొంటారంటే, చూడండి పిల్లరా 15వ వచనం చూద్దాం, 10-15. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత అతను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతను కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అడుగుగా యెహోనాదాబు ఉన్నదని. ఇప్పుడు ఈ యొక్క విగ్రహారాధన లేకుండా ఆహాబు సంతతిని కూడా నాశనం చేయాలని వెళుతున్న సమయంలో ఎవరో యెహూ రాజు రథం మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క రథం మీద వెళ్తున్నటువంటి యెహూకి ఎదురైనటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే యెహోనాదాబు ఎదుర్కొన్న తర్వాత యెహోనాదాబును చూసి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అడిగినప్పుడు, ఎవరిని యెహోనాదాబు అడిగినప్పుడు ఏమంటాడంటే, కొంతమంది మనుషులతో అంటున్నాడు, అర్జెంటుగా దాని కిందకు తోసేయండి అన్నప్పుడు ఆ యెజబెలు కిటుకున్నటువంటి రంగు పూసుకుంటున్నటువంటి ఆ యొక్క యెజబెల్ని ఆ కిందకు తోసేసినప్పుడు పైనుండి కింద పడి రక్తం కక్కి భయంకరమైన చావు చచ్చింది. దాని యొక్క రక్తం కుక్కలు కూడా నాకేని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. చూడండి, నాబాతుని చంపించినటువంటి దానికి ప్రతిఫలంగా అటువంటి రంగు పూసుకుంటున్నటువంటి ఆ యొక్క యెజబెల్ని ఆ కిందకు తోసేసినప్పుడు పైనుండి కింద పడి రక్తం కక్కి భయంకరమైన చావు చచ్చింది. దాని యొక్క రక్తం కుక్కలు కూడా నాకేని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. చూడండి, నాబాతుని చంపించినటువంటి దానికి ప్రతిఫలంగా ఆ దుర్మార్గురాలు రక్తం కుక్కలు నాకయ్యని పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్న పిల్లలు. ఆ విధంగా యెజబెలు చనిపోయింది. యెజబెలు యొక్క కొడుకుని చంపడం, వీళ్ళందరినీ కూడా నాశనం చేసేసి ఎవరు ఈ యొక్క యెహోనాదాబు యెహూ ఇద్దరు కలిసి మొత్తం అంతా విగ్రహారాధన లేకుండా మొత్తం తర్వాత అహాబు యొక్క కుమారులు 70 మందిని చంపటం, వీళ్ళందరూ కూడా మొత్తం హతమార్చి విగ్రహారాధన గూడులని కూలగొట్టి ధ్వంసం చేసేసి దేవుడి నామానికి మహిమకరంగా జీవించిన బిడ్డలుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. దీనిలో ప్రాముఖ్యమైన పాత్ర ఎవరు వహించారంటే యెహూతో పాటు యెహోనాదాబు. అంటే దేవుని కోసం రోష కలిగిన వాడు. అసలు ఎవరు చేయాలి? దేవుడు నమ్ముకున్న బిడ్డలు చేయాలి. కానీ ఒక అన్యుడు యెహోనాదాబు, రేఖాబు కుమారుడైన యెహోనాదాబు
చేసిన గొప్ప పని ఏంటంటే దేవుడి కోసం రోషం కలిగి విగ్రహారాధన నిర్మూలన చేయడంలో యెహూకు సహకరించినటువంటి వ్యక్తి ఎవరంటే యెహోనాదాబు. యెహోనాదాబు భక్తి కలిగి జీవించాడు, అందుకని అతను గనుడిగా జీవించాడు. దేవుడి కోసం రోషం కలిగి దేవుడు చేసిన గొప్ప సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు దీంట్లో రాసించాడు. ప్రియులారా, యెహోనాదాబు గురించి మనకు కొన్ని విషయాలు తెలుసుకుంటే, తన ప్రజలకు దేవుని ఎడల భయభక్తులు నేర్పినవాడు కదా. మరి యెహోనాదాబు పిల్లలకి ఏమి నేర్పించాడు? మీరు ద్రాక్షారసం త్రాగకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, భూములు మీరు కొనుక్కోకూడదు, ద్రాక్ష తోటలు నాటకూడదు, విత్తనాలు విత్తకూడదు, గుడారాలు నివసించాలని యెహోనాదాబు చెప్పిన మాటను విధేయత చూపించి ఆ రేకాబీయులు నిజంగా ఎంత మాదిరికరంగా జీవించారో వాళ్ళ జీవితాంతము కూడా మాదిరికరంగా జీవించారంటే పిల్లల ఈ రేకాబీయుల నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నమ్ముకుంటున్నాం మనం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం మనం, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క మాట వింటా ఉన్నాం, సేవకుల ద్వారా వర్తమానాలు వింటున్న ప్రతి మాట కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా భావించి, దేవుడు నాతో మాట్లాడాడు కదా, నేను ఆ రీతిగా జీవించాలి కదా, నేను అలా నడుచుకోవాలి కదని వినయ విధేయతలు కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. పిల్లరా, చూడండి వీళ్ళు ఎంత మాదిరికరంగా జీవించారో. ఆ ఆజ్ఞను పాటించినందుకు, వాళ్ళు ఆ విధంగా నడుచుకున్నందుకు దేవుడే ఆశ్చర్యపోయి ఆనందపడి వారికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా పిల్లరా. చూడండి ఎనిమిది గ్రంథం 10 చివరి వచనం చదువు పిల్లరా. వాళ్ళు ఆ విధంగా నడుచుకున్నందుకు దేవుడు ఆనందపడి దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం మనం చూడాలి. ఎనిమిది గ్రంథం 30 చివరి వచనంలో మనం చూసినట్లయితే పిల్లరా, చూడండి 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, రేఖాబీయులు దేవుని యొక్క ఆశీర్వాదం వారు పొందుకున్నారు. దేవుని సన్నిధి నిజంగా వాళ్ళకి అన్యులకి ప్రవేశం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి దేవుడు ప్రవేశం ఇచ్చాడు. ప్రియులారా, చూడండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. రేఖాబీయులు వాళ్ళ రేఖ దాటలేదండి, గీచిన గీత దాటలేదండి. రేకాబు కుమారుడు యెహోనాదాబు చెప్పిన మాటలు కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కానీ ఇక మనం ఏం పాటిస్తామలే, విడ్డూరంగా ఉంది, ఏంటి ఇల్లు కట్టుకోపోవడం ఏంటి, ఇల్లు కట్టుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు, భూమి లేకపోతే కనీసం ఒక సెంటు భూమి కూడా లేదనుకుంటారు, మన గుడారంలో ఉండే బ్రతుకు మనకి ఎందుకు, మంచి ఇల్లు కట్టుకుందాం, బాగా బ్రతుకుదామని విలాసవంతమైన భోగభాగ్యాలు కలిగి మీరు జీవించలేదు. పిల్లరా, ఒక నామిడికల్ లైఫ్ స్టైల్. వీళ్ళు ద్రాక్షరసం తాగలేదండి, ఇల్లు కట్టుకోలేదండి, ఇల్లు వద్దనుకున్నారు, వాళ్ళు భూములు కొనుక్కోలేదు, ద్రాక్ష తోటలు నాటలేదు. వీళ్ళు చేస్తుంది ఏంటి తెలుసా? గుడారాలు నివసించి మాదిరికరంగా జీవించారు. అందుకని దేవుడు వారు చూసి ఆనందపడి విధేయతకు చిరునామా వెళ్ళాం, విధేయతకు ప్రతీగా వెళ్ళాం. వీరిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఈ రోజు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల, వీరు నుండి మనం విధేయత కలిగి విధేయతలు కలిగి భయభక్తులు కలిగి జీవితం. నిజంగా వీరి నుండి మనకు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. చూడండి పిల్లరా, ఈ రేకాబీయులు ఈ కాలంలో ఉన్నారా అని మనం చూస్తే పిల్లరా, కొంతమంది చూడండి పిల్లరా, నేను చరిత్రలోకి వెళ్తే కొంతమంది యూదుల పరిశోధనల అభిప్రాయం ప్రకారం రేకాబీయులు సంతానం ఇప్పటికీ కూడా మధ్యప్రాచ్య దేశాలలో మధ్యప్రాచ్యాలలో చిన్న వర్గాలుగా కొనసాగుతున్నట్లుగా ఉన్నారంటానికి చెప్తూ ఉంటారు. ఎందుకంటే రేకాబీయుల యొక్క సంతానం అంతం కాదు. ఎందువల్లంటే దేవుడు మాట ఇచ్చాడు, ఎన్నడునుడక మానడు, నా సన్నిధిలో ఉంటేనే ఉంటాడన్నారు. అంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉన్నారు, వాళ్ళు మనకి చూపిస్తూ ఉన్నారు, పాఠం నేర్పుతూ ఉన్నారు కాబట్టి ఉన్నారని మనం భావించాలి. పిల్లరా, చూడండి మనకు జరిగిన చరిత్రలోకి వెళ్తే మనకు యెమెన్ దేశంలో 1839 సంవత్సరంలో మిషనరీ జోసెఫ్ వోల్ఫ్ సనా నగరానికి సమీపంలో ఒక తెగను కనుగొన్నాడంట. వారు తమను యెహోనాదాబు సంతానం అని పేర్కొన్నారంట. వారు ద్రాక్షారసం తాగడం లేదంట, ఇళ్లలో నివసించడం లేదంట, విత్తనాలు నాగడం లేదంట, నియమాలు పాటిస్తూ వారు ఎంతో నీవు నిబంధనలు కలిగి జీవిస్తున్నట్లుగా మనం చరిత్రలోకి వెళ్తే కొన్ని మనం చూడవచ్చు. పిల్లల రేకాబీయులు ఒక మాదిరికరంగా జీవించారు. మనం కూడా మాదిరికరంగా జీవిద్దాం. దేవుడు ఆనందపడే దేవుడు కాబట్టి పిల్లరా, ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం హృదయంలో ధ్యానం చేసుకుని, ప్రవ్వా రేకాబీయుల నుండి నాకు విషయం తెలియపరిచావు ప్రవ్వా, వాళ్ళు ఎంతగా విధేయత చూపించారో, మీ మాటకి ఎంతగా లోబడ్డారో, రేకాబు కుమారుడైన యెహోనాదాబు చెప్పిన ఆజ్ఞలు వాళ్ళు ఎంతగా పాటించారో,
ఒక మానవ మాతృడు ఒక వ్యక్తి చెప్పిన మాటకే వాళ్ళు అంతగా విధేయత చూపిస్తే, దేవుడు అయినటువంటి నిన్ను మా జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేస్తావు, మా జీవితంలో నువ్వు ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు. ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి మిమ్మల్ని సేవించే భాగ్యం ఇచ్చి నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మేము ఎంతగా విధేయత చూపించాలి ప్రభా. మేము ఆ రీతిగా నడుచుకుంటాం ప్రభా, విధేయత కలిగి జీవిస్తాం ప్రభా, నీ మాట వింటాం ప్రభా అని ఒక తీర్మానం తీసుకుని మన యొక్క జీవిత విధానం, మన యొక్క ఆధ్యాత్మిక జీవన విధానం కొనసాగిద్దాం. ఆ రీతిగా నడుచుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు నాకు మనకు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగరుడమైన మా తండ్రి, మీ స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన తండ్రి, నజరేయుడైన యేసయ్యా మీ స్తోత్రాలు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా దాని ప్రకారంగా జీవించేవారై ఉండమని నీ వాక్యం చెప్తుంది ప్రభా. రేఖాబీయులు తండ్రి, ఈ వంశం చాలా గొప్పది ప్రభా. అన్య జనాంగంగా పిలువబడుతున్న ప్రభా, రేఖాబు కుమారుడైన యెహోనాదాబు చెప్పి కొన్ని వందల సంవత్సరాలు, 250 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా ఆ ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తూ, అయ్యా ద్రాక్షరసం త్రాగకుండగా, ఇల్లు కట్టుకోకుండా, భూములు కొనుక్కోకుండా, పొలాల్లో విత్తనాలు విత్తకుండగా, అయ్యా నాయన గుడారాల్లో నివసిస్తూ వారి యొక్క జీవిత విధానం అంతా కూడా కొనసాగించి మాదిరికరంగా జీవించారు ప్రభా. ఇజ్రాయేల్ ప్రజలకు బుద్ధి చెప్పడం కోసం వారిని పిలిపించి ద్రాక్షరసం త్రాగమన్నప్పుడు వాళ్ళ మందు తాగారు ప్రభా. తండ్రి, నీ సన్నిధికులతో నీ బిడ్డలు ఎంతో మంది ప్రభా మాటలు వింటున్నారే కానీ ప్రభా, అయ్యా వాక్య ప్రకారంగా జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ త్రాగుబోతులైపోయి తాగుతూ అయ్యా ఎన్నెన్నో పాపపు కార్యాలు చేస్తూ ప్రభా లోకానుసారంగా జీవిస్తున్నారు. ఏమి సంపాదిందామా, ఇంకా ఎంత కొందామా, ఇంకా ఎక్కడ కొందామా, ఇంకా ఎక్కడ కడదామా అనేటువంటి ఆలోచనలో మానవ అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి ఈ ద్వారంలో నడుస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దర్శించి ఆ రేఖాబీలు కలిగిన జీవ విధానం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దాని ప్రకారంగా మేమందరూ కూడా నడవడానికి ప్రభా మీ కృపను విస్తరింపచేయండి ప్రభా. మీ స్తోత్రాలు. మాట విధేయత చూపడానికి కృప దయచేయి. విధేయతలో ఆశీర్వాదం ఉందో ప్రభా, విధేయతలో దీవెన ఉందో ప్రభా. అయ్యా ఈ సన్నిధిలో గడిపే భాగ్యం మనకు అనుగ్రహించావు తండ్రి, స్తోత్రాలు. అట్టి గొప్ప భాగ్యం మాకు దయచేయి. నీ మాటలు విని దాని ప్రకారంగా జీవిస్తూ ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని ఆనందపరిచే బిడ్డలుగా, మీ నామానికి ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, ప్రతి ఒక్క హృదయాలలో ఈ వాక్యాన్ని ఫలింపచేసి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.